మిల్క్ కేరీస్ అంటే ఏంటి? ఇవాళ తెలుసుకుందాము. సో, బాటిల్ ఫీడింగ్ బేబీస్‌లో యూజువల్లీ మిల్క్ కేరీస్ అనేవి కనిపిస్తాయి. అంటే పళ్ళు పుచ్చిపోవడం అనేదనమాట. సో, యూజువల్లీ ఇది ఎందుకు బాటిల్ ఫీడింగ్ బేబీస్‌లోనే జరుగుతుంది అనంటే, నిద్రలో మనము బాటిల్ మిల్క్ ఇచ్చినప్పుడు అది అలా నోట్లో ఉండిపోయి, ఆ నిప్పుల్ వల్ల యూజువల్లీ సలైవా అనేది క్లియర్ చేసేస్తుంది. మన నోట్లో ఏమైనా ఉన్నా నిద్రలో ఉన్నప్పుడు సలైవా అనేది బాక్టీరియా ఫార్మ్ అవ్వకుండా టీత్‌ని క్లీన్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఆ నిప్పుల్ అలా నోట్లో పెట్టుకొని పడుకోవడం వల్ల ఆ సెలైవాతో క్లీనింగ్ అనేది జరగదనమాట. టీత్ క్లీనింగ్ అనేది. సో, దానివల్ల పిల్లలకి మిల్క్ కేరీస్ అనేవి వస్తాయి. యూజువల్లీ ఇది అప్పర్ టూత్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనంటే, ఎవ్రీ ఫీడ్ తర్వాత బాటిల్ అంటే బేబీ పడుకున్నప్పుడు కంపల్సరీ బాటిల్ తీసేసేయాలి నోట్లో నుంచి. అండ్ ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మనం కనుక గమ్స్ కానీ, టీత్ కానీ సరిగ్గా క్లీన్ చేసినట్టు అవుతే మిల్క్ కేరీస్ అనేవి ఫార్మ్ అవ్వవు. ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అనంటే వన్స్ 6 మంత్స్ దాటిన తర్వాత మనము మిల్క్ ఇవ్వాలి అనుకుంటే కనుక కప్పుతో వాళ్ళకి అలవాటు చేస్తే అండ్ యాజ్ ఎర్లీ యాజ్ 9 మంత్స్ 10 మంత్స్‌లో బేబీ కెన్ హోల్డ్ ఏ గ్లాస్ స్మాల్ గ్లాస్. సో, మీరు ఆ టైంలోనే వాళ్ళని బాటిల్ ఫీడింగ్ నుంచి కప్ ఫీడింగ్‌కి షిఫ్ట్ చేసేస్తే కనుక మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేది మీ పిల్లలకి రాదనమాట.